హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టిఫా స్కానింగ్ అంటే ఏంటి, గర్భిణీలకు ఈ స్కాన్ ఎందుకు, ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని గురించి చెప్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. గర్భం దాల్చిన రోజు నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పుట్టే వరకు శిశువులో లోపాలు బయటపడటం లేదు. ఈ సమస్యను అధిగమించి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు డాక్టర్స్ టిఫా స్కానింగ్ను సజెస్ట్ చేస్తుంటారు. అయితే ఈ స్కాన్ వల్ల గర్భంలోని శిశువుకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఈ స్కానింగ్ వల్ల ఉపయోగాలేమిటి? అసలు ఈ స్కాన్ ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టిఫా స్కానింగ్ అనేది గర్భంలో ఉన్న శిశువుకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించేందుకు చేస్తారు. ఈ స్కాన్ ద్వారా ఆ లోపాలను గుర్తించటం వల్ల ముందు నుంచే అందుకు తగిన వైద్యం అందించి తల్లి బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు పడొచ్చనేది ప్రధాన లక్ష్యం. అయితే ఈ స్కానింగ్ వల్ల గర్భంలోని శిశువుకు ఏమైనా సమస్య ఉంటుందా అన్నది చాలామందిలో ఉన్న అపోహ మాత్రమే. శిశువుకు ఉన్న సమస్యలను ముందుగా తెలుసుకునేందుకే ఈ స్కానింగ్ చేస్తున్నప్పుడు ఇంకా సమస్య ఎందుకుంటుంది అన్నది మాత్రం వైద్యుల వివరణ. టిఫా అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామిలిస్. గర్భిణీలకు 18 నుంచి 22 వారాల మధ్య టిఫా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. నిపుణులైన రేడియాలజిస్ట్ లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలి బొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని ఇందులో భాగంగా స్కాన్ చేస్తారు. ఇందుకు కనీసం 20 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది. శిశువు గర్భంలో ఏ పొజిషన్లో ఉన్నది, ప్లాజెంటా ఏ ప్రాంతంలో ఉంది, ఉమ్మనీరు స్థితి వంటి వాటిని గుర్తిస్తారు. మేనరిక వివాహాలు, జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భం దాల్చినప్పటికీ శారీరక మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, పోషకాహార లోపం ఇలాంటి కారణాల వల్ల శిశువులో లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి లోపాలను టిఫా స్కాన్తో ముందుగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవాలు, కంటి రెప్పలు, పెదవులు, వేళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు ఇలా ప్రతి అవయవాన్ని 3D 4D ఇమేజింగ్ రూపంలో స్కాన్ చేస్తుంది. గ్రహణం, మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్ళు చేతులు వంకరగా ఉండటం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలున్నా తెలియజేస్తుంది. ప్లాజెంటా, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ ప్రసవం చేయడం సాధ్యమా లేదా సిజేరియన్ చేయాలా అనేది కూడా నిర్ణయించవచ్చు. ఇలా టిఫా స్కానింగ్ అనేది గర్భిణీల విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే వైద్యులు ఈ స్కాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని సూచిస్తున్నారు. చూశారు కదండి, గర్భిణీలకు టిఫా స్కానింగ్ వల్ల ఎన్ని లాభాలున్నాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.